యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 115 అధ్యాయము 13 వచనము. పిన్నెలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ యొక్క వాక్యమును మనం ధ్యానించినట్లయితే పిల్లలనేమి పెద్దలనేమి ఏమై ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భయభక్తులు లేకపోతే మన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని పొందుకోము. దేవుని మందు భయము లేని జీవితాలు ఎంతోమంది కూడా జీవిస్తున్నారు. నిలువెచ్చిన స్థితి. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మందిరాలకు వెళ్తున్నాం, కానీ దేవుని యందు భయం కలిగి ఉంటున్నామా? ఆయన మాట చొప్పున నడుస్తున్నామా? మరి ఇవన్నీ మనం చేయకుండా ప్రభువా నన్ను కాపాడు, నన్ను ఆశీర్వదించు, నా పట్ల ఈ కార్యం చేయి అంటే ఎలా చేస్తాడు? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం, ఎన్నో గంటలు ప్రార్థనలో మనం కూర్చుంటున్నాం, కానీ మన మనస్సులో ఉంటున్న ప్రతిదీ కూడా పాపము, స్వార్థము, అసూయ ఇవన్నీ విడిచిపెట్టకుండా, భయము లేకుండా, భక్తి లేకుండా జీవిస్తే ఎలా ఆశీర్వదించబడతామో, ఎలా దీవించబడతామో ఒక్కసారి మనము మరి పరీక్షించుకొని ప్రతి విషయాన్ని దేవుని యొక్క మాటలను నెమరవేస్తే ఖచ్చితంగా మనం ఒక భయమును కలిగి, భక్తిని కలిగి దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి చిన్న పిల్లలు మొదలుకొని అంటున్నాడు, పెద్దలనేమి అంటున్నాడు, ఏముండాలని చెప్తున్నాడు? తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అంటున్నాడు. భయభక్తులు కలవారిని అంటున్నాడు. వారు దీవించబడి ఆశీర్వదించబడతారు. నిజముగా మన జీవితంలో ప్రభుతో నిత్యము ఉంటే, భయము కలిగి భక్తి కలిగి ఉంటే, ప్రభు చెప్పినట్లుగా మనం సరిచేసుకొని ఉంటే దేవుడు మనకి ఏ కొదువ చేయడు. భూమి మీద సమస్తం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేకాదు పరలోకాన్ని మన సొంతంగా చేసుకోగలుగుతాం. యోబు జీవితంలో ఒక శోధన వచ్చింది. అది ఎందుకు వచ్చింది? తను యొక్క భయభక్తులు కలిగి ఉంచు దేవుడు తను ఆశీర్వదించాడు, ఆస్తికర్తగా చేశాడు. కానీ ఒకసారిగా తనకు ఒక పరీక్షగా పెట్టాడు. ఆ పరీక్షే మరి సాతాను పెట్టున్నాడు. కానీ ఆ పరీక్ష పెట్టినా కానీ, ఆ శోధన పెట్టినా కానీ, ఆ శోధనలో యోబు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎందుకు? తన హృదయం ఎలా ఉందో తనకు తెలుసు. యథార్థంగా, సత్యంగా భయభక్తులు కలిగి ఉన్నాడు. అలా ఉండుటమును బట్టే ఆ శ్రమనంతటిని కూడా భరించగలిగాడు. చాలా శ్రమ, నిజంగా తనకు వచ్చిన శ్రమ ఈ భూమి మీద ఏ మానవునికి వచ్చినా తట్టుకోలేడు. తన కడుపున పుట్టిన పిల్లలు చనిపోయారు, తనకున్న ఆస్తి అంతా పోయింది. చివరికి ఒక రోగిష్టిగా, ఒక రసపుండం వంటిది అయ్యి తను ఇబ్బంది పడుతూ పురుగులు పడి ఎంతో వేదన అనుభవించాడు. మరి అంత వేదన అనుభవించినా కూడా తన యొక్క భక్తి జీవితంలో మాత్రము అలాగే ఉన్నాడు. తన దేవుని యందు భయమును కలిగి అలాగే ఉన్నాడు. అలా ఉండుటమును బట్టే తిరిగి మరలా విజయమును పొందుకొని ఆశీర్వాదాన్ని పొందుకోగలి రెట్టింపు. మనము కూడా అంతే, అలాగే ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. కానీ అన్ని విషయంలో మనము కరెక్ట్గా ఉండి, అన్ని విషయాలలో కరెక్ట్గా ఉండాలంటే ముందు మనకేముండాలంటే భయము, భక్తి. ఇవి ఉంటే మనలో ఉన్న అన్నీ సరి చేసుకోగలుగుతాం. మరి ఆ విధంగా మనం ఎప్పుడైతే సరి చేసుకొని ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతిరోజు నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాము ఎంతమంది బిడ్డలైతే చూస్తూ ఉన్నారో ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి. పరిశుద్ధాత్మడ నీ శక్తి, నీ యొక్క ప్రతి రికాస్ట్ అండ్ మీ స్కోప్ లైక్ ఎనికా ఫ్లవరీమా I can Christ and me so black Kenikra Sham the Ristel Flowerima. Where the my grace and is so brickam the shall be flowerima. మీ యొక్క దీవెన ఆశీర్వాద ప్రతిని క్రాస్ సిమ్ను దయచేయండి.
యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.